స్పేస్ ఎక్స్ ఫస్ట్ ఐపీఓ రానుందా అనే కథనాలు చాలా కాలంగా చెక్కలు కొడుతున్నాయి. స్పేస్ ఎక్స్ అనేది ఇలాన్ మస్క్ చెందిన ఒక అద్భుతమైన ప్రగతిని సాధించిన స్టార్టప్. ఓపెన్ ఏఐతో మనం చూస్తున్నాం ఇప్పుడు ఏ రకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో జనరేటివ్ ఏఐలో ఓపెన్ ఏఐ ఏ రకమైన సెన్సేషన్ క్రియేట్ చేసిందో స్పేస్ రంగంలోనూ టెక్నాలజీ రంగంలో స్పేస్ ఎక్స్ కూడా అలాంటి సంచలనాలతో ఎదిగినటువంటి కంపెనీ అది. ఇప్పుడు ఆ కంపెనీలో ఇలాన్ మస్క్ వాటా 42% ఉంటుందని బ్లూంబర్గ్ అంచనా వేసింది. సో రకరకాల అధికారిక పత్రాలను ఆధారంగా చేసుకుని బ్లూంబర్గ్ ఎస్టిమేట్ చేసింది 42% షేర్ ఇలాన్ మస్క్ ఉంది అని. ఇప్పుడు ఇలాన్ మస్కే కన్ఫర్మ్ చేశాడు నిజమే అని. వాస్తవంగా ఈ వార్త ఎరిక్ బెర్గర్ అనే జర్నలిస్ట్ ఏఆర్ఎస్ టెక్నికా అనే యొక్క వెబ్సైట్లో రాశాడు ఆర్టికల్. ఈ ఆర్టికల్కు స్పందిస్తూ ఇప్పుడు ఇలాన్ మస్క్ కన్ఫర్మ్ చేశాడు స్పేస్ ఎక్స్ ఐపీఓ రాబోతుంది అని. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. ఇప్పుడు ఎరిక్ బర్గర్ ఏఆర్ఎస్ టెక్నికాలో రాసిన దాని ప్రకారం $1.5 ట్రిలియన్ ఈ ఐపీఓ రాబోతుంది అని. $1.5 ట్రిలియన్ ఐపీఓ అని. ఇది గనక నిజమైతే దిస్ ఇస్ ద ప్రపంచ స్టాక్ మార్కెట్ చరిత్రలోని సెకండ్ మోస్ట్ వాల్యూడ్ ఐపీఓ అవుతుంది. ఫస్ట్ది సౌదీ అరామ్కో కంపెనీ $1.6 ట్రిలియన్ ఐపీఓ ప్రకటించింది. సో దిస్ విల్ బి ద సెకండ్ థింగ్. సో మీకు స్పేస్ ఎక్స్ ఆ చరిత్ర సృష్టించబోతుంది. ఇదే జరిగితే స్పేస్ ఎక్స్ మ్యాసివ్గా ఓవర్ వాల్యూ అవుతుంది, అనుమానమే లేదు. దీంతో ఇలాన్ మస్క్ ఆస్తి విలువ గణనీయంగా పెరుగుతుంది అని. ఇప్పుడు $460 బిలియన్ వర్త్ అని. ఇది ఏకంగా $952 బిలియన్ చేరుకుంటుంది అని. అందులో స్పేస్ ఎక్స్ షేరే మీకు $625 బిలియన్ వరకు ఉండవచ్చు అని. సో అంటే నియర్లీ $1 ట్రిలియన్ అసెట్ వర్త్ కలిగిన తొలి మానవుడిగా ఇలాన్ మస్క్ చరిత్రలో నిలవబోతున్నాడు. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఇప్పటికే ఇలాన్ మస్క్ $1 ట్రిలియన్ ప్యాకేజ్ను టెస్లా ప్రతిపాదించింది 10-year పీరియడ్లో కనుక కొన్ని టార్గెట్లు పెట్టింది కోర్స్. కానీ ఇలాన్ మస్క్ అటు ఇటు జారిపోకుండా ఇతర వాటి మీద దృష్టి పెట్టకుండా టెస్లా పైనే కేంద్రీకరించేలా చేసేందుకు ఇలాన్ మస్క్కు $1 ట్రిలియన్ ప్యాకేజ్ ఆఫర్ ఇచ్చింది టెస్లా. సో ఆ రకంగా ఇలాన్ మస్క్ టెస్లాలో ఆ ఆఫర్ ఆధారంగా కూడా టెస్లా కూడా ఇలాన్ మస్క్ కంపెనీ, అందువల్ల ఇలాన్ మస్క్ టెస్లా బోర్డు ఇలాన్ మస్క్ కనుక కేంద్రీకరిస్తే తన CEO పారితోషికాన్ని $1 ట్రిలియన్ చేస్తామని చెప్పింది. సో అదొక రూట్ ఉంది. ఇప్పుడు సెకండ్ రూట్ మొదలైంది. ఈవెన్ ఈ 10 years కూడా ఆగాల్సిన అవసరం లేదు. ఈ స్పేస్ ఎక్స్ ఐపీఓ కనుక రిలీజ్ చేస్తే 2026లో రిలీజ్ చేస్తారంటున్నారు. దీంతో ఇప్పుడే మీకు ఇలాన్ మస్క్ ట్రిలియనర్ అయిపోతాడు. సో ఇది ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ ట్రిలియనర్ ఇన్ 2026. అంటే మానవజాతి చరిత్రలో స్టాక్ మార్కెట్ల చరిత్రలో అసలు ఈ క్యాపిటలిజం యొక్క హిస్టరీలోనే ద రిచెస్ట్ క్యాపిటలిస్ట్గా ఇలాన్ మస్క్ ఎమర్జ్ కాబోతున్నాడు. సో స్పేస్ ఎక్స్కి ఉన్న మరి ఈ రకమైనటువంటి ఎందుకు ఐపీఓకి వస్తుంది దీనిపైన ఇక కథనాలు వస్తాయి. వాస్తవంగా స్పేస్ ఎక్స్ కూడా ఛాలెంజెస్లో ఉన్నట్టు కూడా అంతకుముందు వార్తలు వచ్చాయి. ఎందుకంటే అమెరికన్ గవర్నమెంట్ ఈజ్ ఎ బిగ్ కాంట్రాక్టర్ ఫర్ స్పేస్ ఎక్స్. కానీ ట్రంప్కు ఇలాన్ మస్క్ చెడిపోయాక ట్రంప్ ప్రకటన కూడా చేశాడు, మేము తెలుసుకుంటే ఇలాన్ మస్క్ పని ఏమవుతుంది అని. అందువల్ల అమెరికన్ గవర్నమెంట్ కాంట్రాక్ట్లు కనుక రాకపోతే ఇలాన్ మస్క్ ఇబ్బందుల్లో కూడా పడతాడు అని. అందుకే అంత అడావుడి చేసిన ఇలాన్ మస్క్ తర్వాత ట్రంప్తో రాజీకి కూడా వ్యవహరించిన తీరు మనం చూసాం. సో అందువల్ల మీకు ఇలాన్ మస్క్
స్పేస్ ఎక్స్ ఐపీఓ రిలీజ్ చేస్తాడు అనే వార్తలకు కూడా భూమిక ఉంది. ఇప్పుడు ఇలాన్ మస్క్ కన్ఫర్మ్ చేశాడు. సో వరల్డ్ స్టాక్ మార్కెట్ను స్పేస్ ఎక్స్ షేక్ చేయడం అనేది గ్యారంటీ.